అందరికీ నమస్కారం. 2 రోజుల కిందట నాగ్పూర్లో ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ పక్మోడే గారు మేజర్ గుండెపోటు వల్ల మరణించడం జరిగింది. ఈ న్యూస్ ఆర్టికల్ని చూసినట్టయితే డాక్టర్ చంద్రశేఖర్ గారు తన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు వహించేవారు, చాలా ఫిట్గా ఉండేవారు. ఈ అటాక్ వచ్చే 3 రోజుల ముందు చేసిన ఈసీజీ కూడా అబ్సల్యూట్లీ నార్మల్ ఉండింది. సో దీనివల్ల మీకు కొన్ని అనుమానాలు రావచ్చు. అంత ఫిట్గా ఉన్న మనిషి, నార్మల్ ఈసీజీ ఉన్న మనిషికి అంత మేజర్ అటాక్ ఎలా వచ్చింది? లేదు, ఈసీజీలో మనకి జబ్బు అంత పట్టినట్టయితే దానివల్ల అసలు మనకి ఏంటి ఉపయోగం అని. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈసీజీ ఒక స్క్రీనింగ్ టూల్ మాత్రమే. ఈసీజీలో చేంజెస్ వచ్చే వరకు వెయిట్ చేశారు అంటే అది చాలా మేజర్ ఇష్యూ అయిన ఆర్ మేజర్ బ్లాక్స్ ఉన్న ఆర్టరీస్ అయి ఉండాలి, లేదా ప్రాణాంతకమైన రిథమ్ ఇష్యూస్ ఉండి ఉండాలి. ఒక్కోసారి మేజర్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈసీజీలో ఏమీ చేంజెస్ ఉండకపోవచ్చు. సో మనకి సైలెంట్గా రక్తనాళాల్లో బిల్డప్ అయ్యే కొలెస్ట్రాల్ డిపాజిషన్ కానీ అదంతా ఈసీజీలో బయటపడదు. సో ప్లెయిన్ ఈసీజీ కాకుండా దాంతోపాటు ఒక స్ట్రెస్ టెస్ట్, ఒక ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, ఒక 2D ఎకో కానీ, ఇప్పుడు స్క్రీనింగ్ టూల్గా సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అని, ఇలా మోర్ దెన్ వన్ ఇన్వెస్టిగేషన్, ఒక ఇన్వెస్టిగేషనే కాకుండా ఒక సిరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో మనకు డయాగ్నోసిస్ ఈల్డ్ పెరుగుతుంది. సో యాన్యువల్గా చెకప్ చేయించండి. ఈసీజీ ఒకటి సరిపోదు, దాంతోపాటు పేర్కొన్న మిగతా టెస్ట్లు కూడా చేయించండి. దాంతో డయాగ్నోస్టిక్ ఈల్డ్ పెరుగుతుంది. ఇట్లు డాక్టర్ ప్రగతి గుర్రం, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్, గచ్చిబౌలి.